విశాఖలో కాలుష్య మేఘాలు కమ్ముకోనున్నాయా? ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల దుమ్ము ధూళి వచ్చి పడుతుంటే మరో సిమెంట్ ఫ్యాక్టరీ గండం పొంచి ఉందా? ఇదే జరిగితే ప్రశాంతమైన మంచి వాతావరణం ఉన్న విశాఖపట్నంలో పర్యావరణం పాడైపోనుందా? ఇంతకు ఈ ఫ్యాక్టరీ వెనక ఎవరున్నారు? ప్రజల బాధలేంటి? వాచ్ ది స్టోరీ. విశాఖ వాసులపై మరో కాలుష్యభూతం దాడి చేయబోతోందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు కారణంగా తమ బతుకులు బొగ్గుపాలే అయిపోయాయని అంటున్నారు. కాలుష్యం వల్ల అనారోగ్యంతో అనేక మంది మృతి చెందుతున్నారని, తమ గోడు పట్టించుకునే నాథుడే లేరని చెబుతున్నారు. తాజాగా ఇదే అదానీ గ్రూప్ మరో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు సన్నాహాలు చేయడంతో ఇలా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే త్వరలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అదానీ సంస్థ పెదగండ్యాడ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సిద్ధమవడంతో గాజువాక చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెదగంట్యాడ రెవెన్యూ పరిధిలో హౌసింగ్ బోర్డ్, బర్మా కాలనీ, బాల చెరువు, పెదగంట్యాడ నిర్వాసిత గ్రామాలు ఆనుకొని సిమెంట్ పరిశ్రమ రానుంది. సర్వే నెంబర్ 97P, 98, 99P, 100Pలో 20 ఎకరాలలో 1000 కోట్ల రూపాయలతో మెస్సర్స్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ సహకారంతో అదానీ సంస్థ గంగవరం సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ పరిశ్రమకు సిద్ధమైంది. ఇక ఎన్టీపీసీ యూనిట్ నుండి వృధాగా పోయే యాష్ ద్వారా సిమెంట్ తయారీకి ఈ పరిశ్రమ సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఒకవేళ అదానీ సంస్థ గనక సిమెంట్ పరిశ్రమ స్థాపిస్తే తమ జీవితాలు బుగ్గిపాలు అవుతాయని స్థానిక జనం బాధపడుతున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఇల్లు, ఊర్లు ఖాళీ చేసి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పెదగంట్యాడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో అక్టోబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. దీనిని తాము అడ్డుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రాంతం పొల్యూషన్ కోరల్లో చిక్కుకుని ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల మొత్తం గాజువాక ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ నిండి, బొగ్గుతో నిండి అనేక కెమికల్ వల్ల ప్రజల అనారోగ్యం గురవుతున్నారు. ముఖ్యంగా 76 వార్డు ఆనుకునున్న 71, 72, 73, 74, 75 ఈ ప్రాంతాలకు సంబంధించి పోర్టు పొల్యూషన్ వల్ల, అదేవిధంగా డంపింగ్ యార్డ్ పొల్యూషన్ వల్ల మొత్తం అన్ని పొల్యూషన్కి సెంటర్ పాయింట్గా ఈ వార్డులో మొత్తం ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు.
ఈ ఇబ్బంది కోసం ఈ గంగవరం పోర్ట్ పొల్యూషన్ మీద పోరాటం చేస్తున్నారు. గంగవరం పోర్టు కాలుష్యం మీద ఇప్పటికే సిపిఎం పార్టీగా అనేక రకాలుగా మేము ఆందోళన చేస్తుంటే అది ఇప్పుడు చాలదన్నట్టుగాను అదాని సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి అది కూడా ఎక్కడంటే నోవాసుకు 200 మీటర్ల దూరంలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం అదానికి చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకంగా ఇప్పటికే పెదగంటేడు ఎంఆర్ఓ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. 8వ తారీఖున ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ ఉందో ఆ సేకరణలో మా గ్రామం నుంచి కానీ అలాగే 76 వార్డు 75, 65 సుమారు 6 వార్డులకి దీని ఎఫెక్ట్ ఉంది. సుమారు 30 వేల మంది కుటుంబాలు ఈరోజు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ పెట్టినట్లయితే మొత్తం కూడాను తీవ్ర అనారోగ్యాలకు గురై జబ్బులతో చనిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి ఇప్పటికే ఆయనకి అన్నీ తెలుసు. గంగవరం పోర్టు పొల్యూషన్ మీద ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు, పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ మీద మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ పుండు మీద కారం చల్లేటట్టుగాను ఈ అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మా పక్కనే పెట్టడం చాలా దుర్మార్గమైన వైఖరి. ఈరోజు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ప్రజల మధ్యన నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తుందో ఇది దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ దారుణంగా ఎక్కడైతే ఏ రాష్ట్రం కూడా అంగీకరించిన ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్కి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి కాదు. ఈరోజు గంగవరం పోర్టు ద్వారా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయి అనేక మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. మూలమైన అక్కపై తాడిపండు పడ్డట్టు ఇప్పుడు మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి 76, 75, 65 అలాగే 74వ వార్డులు అన్నీ కలిపి ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితిలో దీనికి సపోర్ట్గా నిలబడినట్లయితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు ప్రజాభిప్రాయ సేకరణలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజల తరపున ఆయన గొంతే మాట్లాడాలని చెప్పేసి మేము సిఐటిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. పారిశ్రామికంగా అభివృద్ధి అనేది దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి కూడా అవసరం. కానీ పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి? పరిశ్రమలు పెట్టేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అక్కడ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, పరిశ్రమ పెట్టడం వల్ల ఆదాయం ఎంత వస్తుంది, పరిశ్రమ పెట్టడం వల్ల ఎంతమంది జీవిస్తారు, ఇది బేరీజ్ వేసుకొని పరిశ్రమలు పెట్టాలి. కాబట్టి పరిశ్రమలు అనేవి ఇప్పటికే గంగవరం పోర్ట్ అనేది దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ పొల్యూషనే ముంచేస్తుంది. గాజువాకను కానీ లేకపోతే దగ్గర ఉన్నటువంటి 6 వార్డులు కానీ ముంచేస్తుంది. అంతకంటే దగ్గరగా నివాస అపార్ట్మెంట్ అనేది 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి నివాస అపార్ట్మెంట్ మధ్యలో అత్యధికంగా పొల్యూషన్ వచ్చేది సిమెంట్ ఫ్యాక్టరీ. ఇలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా, మెదడు మోకాల్లో ఉన్నోడు ఒప్పుకోవాలి తప్పించి మెదడు తలలో ఉన్నోడు ఎవడు దీన్ని అంగీకరించరు. పరిశ్రమలు రావడానికి తాము వ్యతిరేకం కాదని, కాకపోతే దానివల్ల తమ పిల్లల ఆరోగ్యం కూడా పాడైపోతుందని బాధిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు కూడా ఇలానే చెప్పి ఏమీ కాదని చెబుతూ నిర్మాణం చేపట్టారని, కానీ ప్రస్తుతం దానివల్ల తమ బతుకులే బుగ్గిపాలయ్యాయని చెబుతున్నారు. గంగవరం పోర్టు కాలుష్యమంతా తమ ఇళ్లలో ఒంటిపై పడి అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెడితే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.